మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక చిన్న ఉపనిషత్ వాక్యం గురించి తెలుసుకుందాం. సింపుల్. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని ఇది మైత్రేయ ఉపనిషత్తు నుంచి చెప్పబడ్డది. అయితే పూజ్య సత్యసాయి బాబా గారు ఈ యొక్క వాక్యం గురించి వివరణ ఇస్తూ చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు జలం లోపల, నీళ్ళ లోపల జలగా అనేటువంటిది పుడుతుంది. అదేవిధంగా కమలం పువ్వు అనేటువంటిది పుడుతుంది. కానీ రెండిటి యొక్క స్వభావాలు వేరే. అదేవిధంగా సముద్రం లోపల అమృతం పుట్టింది మరియు విషము కూడా పుట్టింది. ఈ రెండిటి యొక్క స్వభావాలు వేరే, ఈ రెండిటి యొక్క గుణాలు కూడా వేరేనే. కాబట్టి వేటికైనా కూడా మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, వేటికైనా కూడా మనస్సే అనేటువంటిదే కారణము. ఆ మనస్సును గుర్తించాలి, ఆ మనస్సును గుర్తెరగాలి అని బాబాగారు దీని యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగా నచ్చింది. కాబట్టి ఇది మనం తెలుసుకోవడం అనేటువంటిది, మన మనస్సే అన్నిటికీ మూలం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, బంధమునకైనాను మోక్షమునకైనాను మనస్సే కారణం అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.